శేషాచలం అడవుల్లో కలకలం రేగింది. ఎర్రచందనం కూలీలు పోలీసులపై రాళ్లతో దాడి చేశారు. దీంతో పోలీసులు 2 రౌండ్లు కాల్పులు జరిపారు. శ్రీవారి మెట్టు సమీపంలోని ఎర్రగుట్ట దగ్గర టాస్క్ ఫోర్స్ సిబ్బంది కూంబింగ్ నిర్వహిస్తుండగా ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ మధు అందిస్తారు. మధు, చెప్పండి, దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఎప్పుడు ఎర్రచందనం కూలీలు ఈ విధంగా పోలీసులపై దాడి చేశారు? నీలిమ, మరోసారి చిత్తూరు జిల్లా చంద్రగిరి సమీపంలోని శ్రీవారి మెట్టు ప్రాంతంలో ఎర్ర కూలీలు బరి తెగించారు. పెద్ద ఎత్తున వచ్చినటువంటి ఎర్ర కూలీలు భారీ ఎత్తున ఎర్రచందనం దుంగలు తరలించే ప్రయత్నం చేశారు. ఈ ఘటన శ్రీవారి మెట్టు సమీపంలోని ఎర్ర గుట్ట వద్ద చోటు చేసుకుంది. ఆ కుంబింగ్ వెళ్ళినటువంటి టాస్క్ ఫోర్స్ సిబ్బందికి ఎర్ర కూలీలు తారసపడ్డారు. అప్పటికే భారీగా ఉన్నటువంటి ఎర్ర కూలీలు లొంగిపోవాలనేసి టాస్క్ ఫోర్స్ సిబ్బంది డిమాండ్ చేసింది. అయితే వినిపించుకొని ఎర్ర కూలీలు రాళ్లతో దాడి చేసే ప్రయత్నం చేశారు. పెద్ద ఎత్తున రాళ్లు వీశారు. అయినా పోలీసులు ముందుకు వెళ్తూ వాళ్ళను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగానే పోలీసులు 2 రౌండ్లు గాల్లో కాల్పులు జరపాల్సి వచ్చిందనేసి ఆర్ఎస్ఐ భాస్కర్ తెలిపారు. ఆర్ఎస్ఐ భాస్కర్ నేతృత్వంలో ఈ కూంబింగ్ పార్టీ అక్కడ దాడులు చేసింది. దాదాపు 40-50 మంది ఎర్ర కూలీలు ఉన్నారు. వారిని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించడం వీలు కాని పక్షంలో గాల్లో కాల్పులు జరపాల్సి వచ్చిందని పోలీసులు అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ మరోసారి ఎర్ర కూలీల మధ్య టాస్క్ ఫోర్స్ సిబ్బంది మధ్య పరస్పర దాడులు జరిగాయని చెప్పవచ్చు. ఇందులో ఎవరు గాయపడినప్పటికీ దాదాపు 40 దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నీలిమ, ఈ ఎర్రచందనం కూలీలను ఎవరైనా స్వాధీనం చేసుకున్నారా? వాళ్ళ అదుపులోకి తీసుకున్నారా? ఈ ఎర్రచందనాన్ని ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు? సాధారణంగా మనం చూసే ఇది సంఘటన ఏదైతే ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలోనే ఆ సమీపంలోనే జరిగింది. సచ్చినోడి బండ చికిటీకల కొనకు అతి సమీపంలో ఉన్నటువంటి ఎర్రగుట్ట ప్రాంతం ఇది. ఇక్కడ దాదాపు 40 మంది ఎర్ర కూలీలు తిష్ట వేసినట్టు పోలీసులు చెప్తున్నారు. వారిని అదుపులో తీసుకోవడానికి ప్రయత్నం చేసినా కానీ వీలు కాని పక్షంలో గాల్లో కాల్పులు జరపాల్సి వచ్చిందని చెప్తారు. ఎవరు ఒక్కరు కూడా పట్టుకోలేకపోయినా కానీ ఎర్రచందనం దుగ్గలు మాత్రం స్వాధీనం చేసుకోవడం జరిగింది. కూలీలంతా రాళ్లతో దాడులు చేసుకుంటూ అట్లే అడవిలోకి పరారైనట్లు పోలీసులు చెప్తున్నారు. నీలిమ, ఏది ఏమైనప్పటికీ మరోసారి ఎన్కౌంటర్ జరిగిన సమీప ప్రాంతంలో ఎర్ర కూలీల అలజడి రేగడం చర్చనీయాంశంగా మారింది. నీలిమ, థ్యాంక్ యూ మధు.